మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే పాఠం పరమాణువులు, అణువులు మరియు రసాయనిక చర్యలు. దీనిలో హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సెకండ్ వీడియోలో మిగిలిన చాప్టర్ను డిస్కస్ చేద్దాం. మొదట ఇక్కడ ఆంటోనీ వాన్ లీవోయిజర్, ఈయన ఫ్రెంచ్ సైంటిస్ట్. ఈయనను ఫాదర్ ఆఫ్ ద రసాయన శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ కెమిస్ట్రీ అని పిలుస్తాడు. ఈయన ఏం చేసిండు అంటే దహన చర్యల గురించి అధ్యయనం చేయడం జరిగింది. దహనం అంటే ఆక్సిజన్ సమక్షంలో మండే చర్యల గురించి అధ్యయనం చేయడం జరిగింది. పదార్థాల యొక్క భౌతిక స్థితులకు సంబంధం లేకుండా క్రియాజనకాలు మరియు క్రియాజన్యాల ద్రవ్యరాశులను ఖచ్చితంగా లెక్కించడం జరిగింది. అంటే ఈయన ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించడం జరిగింది. ద్రవ్య నిత్యత్వ నియమం అంటే ఏమిటి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే మాస్ను మనము తయారు చేయలేము, మాస్ను మనము నాశనము చేయలేము, మాస్ను మనం సృష్టించలేము, అలాగని నాశనము కూడా చేయలేము. మరి ఏం చేయొచ్చు అంటే ఒక రూపం నుంచి రెండవ రూపంలోకి మార్చవచ్చును. దీన్ని ద్రవ్య నిత్యత్వ నియమము అంటారు. ద్రవ్య నిత్యత్వ నియమం అంటే పదార్థాన్ని మనము సృష్టించలేము, పదార్థాన్ని మనము నాశనము చేయలేము, అలాగని ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మాత్రమే మార్చవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ప్రయోగశాల కృత్యం ఇవ్వడం జరిగింది. ఈ ప్రయోగశాల కృత్యాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక కోనికల్ ఫ్లాస్క్ లోపల రెండు క్రియాజనకాలను తీసుకోవడం జరిగింది. క్రియాజనకాలు అనగా చర్యలో పాల్గొనేవి రియాక్టెంట్స్. అదే చర్యలో ఏర్పడేవి ప్రొడక్ట్స్. అంటే క్రియాజనకాలు ఎంత మాస్ను కలిగి ఉన్నాయో అంతే మాస్ను క్రియాజన్యాలు కలిగి ఉంటాయని చెప్పిన శాస్త్రవేత్త లావోయిజర్. ఇక్కడ ఈ ప్రయోగాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అదే నిరూపితమవుతుంది. దీన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనడం జరుగుతుంది. ఇక్కడ ఫలితాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రయోగంలో రసాయన చర్య జరిగిందని తెలుస్తుంది. చర్యకు ముందు, చర్య తర్వాత భారంలో మార్పు జరగలేదు. కానీ రసాయన చర్యలో ద్రవ్యరాశి సృష్టించబడడం కానీ నాశనం అవ్వడం కానీ జరగలేదు. ద్రవ్యరాశి సృష్టించబడలేదు, అలాగని నాశనము కాబడలేదు. దీన్నే మనం ఏమంటామంటే ద్రవ్య నిత్యత్వ నియమము అంటారు. దీన్ని లావోయిజర్ అనే సైంటిస్టు ప్రతిపాదించినప్పటికీ దీన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే లాండాల్ట్ అనే శాస్త్రవేత్త అభివృద్ధి చెందిన పరికరాలతోని ఈ ప్రయోగాన్ని రుజువు చేయడం జరిగింది. ఇక్కడ మరొకసారి చూద్దాం. ద్రవ్యరాశిని ఒక రసాయన చర్యలు ద్రవ్యరాశిని సృష్టించలేము, నాశనం చేయలేము. మరో విధంగా చెప్పాలంటే ఒక రసాయన చర్యలో ఏర్పడిన క్రియాజనకాల ద్రవ్యరాశి, ఒక రసాయన చర్యలో ఏర్పడిన క్రియాజన్యాల ద్రవ్యరాశి ఆ చర్యలో పాల్గొన్న క్రియాజనకాల ద్రవ్యరాశికి సమానం. అంటే ప్రొడక్ట్ యొక్క ద్రవ్యరాశి రియాక్టెంట్స్ యొక్క ద్రవ్యరాశికి సమానము. ఇది ద్రవ్య నిత్యత్వ నియమము. నెక్స్ట్ ఇంకొక నియమము, రెండవ నియమము స్థిరానుపాత నియమము. ఇక్కడ మనము
ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం రసాయన చర్యలో ద్రవ్యరాశిలో మార్పు ఉండదు. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ఏంది? ద్రవ్యరాశిలో మార్పు ఉండదు. అదే జోసెఫ్ ఫ్రౌస్ట్ అనే శాస్త్రవేత్త 1798 నుంచి 1808 వరకు ప్రయోగాలు చేశాడు. ఈయన ఏం చేసిండంటే ప్రౌస్ట్ కాపర్ కార్బోనేట్ యొక్క ప్రకృతిలో లభించే సహజ నమూనాను, అదేవిధంగా ప్రయోగశాలలో తయారు చేయబడిన కృత్రిమ నమూనాలను సేకరించిండు. ఈయన ఏం చేసిండు? కాపర్ కార్బోనేట్ యొక్క కార్బన్ ఆక్సిజన్ కార్బన్ ఆక్సిజన్ల సమ్మేళనమైన కాపర్ కార్బోనేట్ను ప్రయోగశాలలో నెక్స్ట్ ప్రకృతిలో 2 విధాలుగా ఈయన నమూనాలను సేకరించి వాటి యొక్క అణుఘటకాలను గురించి చెప్పడం జరిగింది. అణుఘటకాలను గురించి ఈయన ఏం చేసిండు? భార శాతాలను కనుగొన్నాడు. ఈ భార శాతాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం మనం. కాపర్, ఇక్కడ కాపరు కార్బన్ ఆక్సిజన్ ఇది సహజంగా నెక్స్ట్ కృత్రిమంగా భార శాతాన్ని అబ్జర్వ్ చేసిన అంటే కాపర్ కార్బోనేట్లో సహజ నమూనాలు, కృత్రిమ నమూనాలు 2 నమూనాల ప్రకారం ఇక్కడ కాపరు 51.35% ఉండడం జరిగింది. ఇక్కడ కృత్రిమంగా కూడా 51.35 ఉండడం జరిగింది. కార్బన్ 38.91, ఇక్కడ కూడా కృత్రిమ ప్రకారము 38.91 ఉండడం జరిగింది. 9.74 సహజ నమూనా ప్రకారం ఆక్సిజన్ ఇక్కడ 9.74. అంటే మనము సహజంగా దొరికే కాపర్ కార్బోనేట్, కృత్రిమంగా దొరికే కాపర్ కార్బోనేట్ల కార్బను మరియు కాపరు ప్లస్ ఆక్సిజను వాటి రేషియో అనేది ఈక్వల్గా ఉండడం జరిగింది. ఇక్కడ ఫ్రౌస్ట్ వివిధ రకాలైన నీటి నమూనాలను సేకరించి పరిశీలించినప్పుడు నీటి యొక్క ఫార్ములా H2O. H2Oలో 2 హైడ్రోజన్స్, 1 ఆక్సిజన్ ఉండడం జరిగింది. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్, ఎన్ని ఆక్సిజన్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి? ఈ ప్రయోగాల ఆధారంగా ఫ్రౌస్ట్ ఏం చేసిండు? స్థిరానుపాత నియమాన్ని ప్రతిపాదించాడు. స్థిర అనుపాతంలో ఒక నిర్దిష్ట రసాయన సంయోగం జరిగినప్పుడు పదార్థం ఎల్లప్పుడూ స్థిర భార అనుపాతంలో కలిసిన ఒకే మూలకాలను కలిగి ఉంటుంది. అనగా పదార్థం ఎక్కడి నుంచి సేకరించాం, ఏ విధంగా తయారు చేశాం అనే దాంతో సంబంధం లేకుండా మూలకాల భారాల అనుపాతం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ నియమాలు ఎందుకు సరైనవి? ద్రవ్య నిత్యత్వ నియమము మరియు స్థిరానుపాత నియమము ఎందుకు సరైనవి అని అడిగినప్పుడు ఏ ఒక్క సైంటిస్ట్ కూడా దీనికి సరైన రీతిలో సమాధానం ఇవ్వలేదు. మూలకాలు ఎందుకు ఒక స్థిర అనుపాతంలోనే సంయోగం చెందుతున్నాయి, వివిధ అనుపాతాలలో ఎందుకు సంయోగం చెందలేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలామంది సైంటిస్టులు దీని గురించి సరైన వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ సరైన రీతిలో ఇవ్వలేకపోయారు. కానీ పాఠశాల ఉపాధ్యాయుడైన జాన్ డాల్టన్ ఏం చేయడం జరిగింది? పదార్థ స్వభావం గురించి ఒక ప్రాథమిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. పదార్థ స్వభావాన్ని గురించి ఒక ప్రాథమిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అతని ప్రతిపాదనలకు గల కారణాలు ఒకటి ద్రవ్య నిత్యత్వ నియమము, రెండవది స్థిరానుపాత నియమము. ఇక్కడ ద్రవ్య నిత్యత్వ నియమం జరగాలంటే తప్పనిసరిగా మూలకాలన్నీ
పరమాణువులు అనే చిన్న చిన్న కణాలతో నిర్మితమై ఉండాలి. ద్రవ్యరాశి నిత్యత్వం అంటే ద్రవ్యరాశిని మనం మార్చలేము, సృష్టించలేము, నాశనం చేయదు అని అంటే అవి చిన్న చిన్న కణాలతోని నిర్మితమై ఉండాలి. చిన్న చిన్న కణాలతోని నిర్మితమై ఉండాలి. అదే స్థిరానుపాత నియమం జరగాలంటే అన్ని కణాలు ఒకేలా ఉండాలి. అన్ని కణాలు ఒకేలా ఉండాలి. ద్రవ్యరాశి నిత్యత్వ నియమం జరగాలంటే చిన్న చిన్న కణాలతో నిర్మితమై ఉండాలి. స్థిరానుపాత నియమం జరగాలంటే అన్ని కణాలు ఒకేలా ఉండాలి. ద్రవ్య నిత్యత్వ నియమం, స్థిరానుపాత నియమం ఆధారంగా జాన్ డాల్టన్ అనే శాస్త్రవేత్త రసాయన తత్వాన్ని ప్రతిపాదించాడు. నూతన రసాయన తత్వాన్ని ప్రతిపాదించాడు. ఏ న్యూ సిస్టమ్ ఆఫ్ కెమికల్ ఫిలాసఫీ. ఏం ప్రతిపాదించిండు? ఏ న్యూ సిస్టమ్ ఆఫ్ కెమికల్ ఫిలాసఫీ. దేని ఆధారంగా? ద్రవ్య నిత్యత్వ నియమం, స్థిరానుపాత నియమం ఆధారంగా ఈయన కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. డాల్టన్ పరమాణు సిద్ధాంతం. డాల్టన్ పరమాణు సిద్ధాంతం. ఈయన డాల్టన్ పరమాణు సిద్ధాంతంలో కొన్ని అంశాలను వివరించడం జరిగింది. ముఖ్యమైన ప్రతిపాదనలు చేయడం జరిగింది. డాల్టన్ పరమాణు సిద్ధాంతాన్ని ద్రవ్య నిత్యత్వ నియమము మరియు స్థిరానుపాత నియమాల ఆధారంగా ఈయన డాల్టన్ పరమాణు సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. ఒకటవ ప్రతిపాదన, పదార్థం అనేది అతి సూక్ష్మమైన విభజించలేని కణాలతో నిర్మితమై ఉంటుంది. పదార్థం అనేది అతి సూక్ష్మమైన విభజించలేని కణాలతో, ఇక్కడ ఆ కణాలనే మనం ఏమంటున్నాం? పరమాణువులు. కణాలను ఏమంటున్నాం? పరమాణువులు. పరమాణువులు అనేవి విభజించలేని కణాలు అని చెప్పడం జరిగింది. రెండవ ప్రతిపాదన, రసాయన చర్యలో పరమాణువులను సృష్టించలేము మరియు నాశనం చేయలేము. రసాయన చర్యలలో పరమాణువుల పునర్వ్యవస్థీకరణము మాత్రమే జరుగుతుంది. అంటే ఏమని చెప్పడం జరిగింది? పరమాణువులనేవి విభజించలేని అతి చిన్న కణాలు. వీటిని సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ పునర్వ్యవస్థీకరణం మాత్రం చెయ్యవచ్చు. ఇది రెండవ ప్రతిపాదన. ఇక మూడవ ప్రతిపాదన, ఒకే మూలక పరమాణుల ద్రవ్యరాశి, రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి. ఒకే పరమాణువుల ద్రవ్యరాశి మరియు రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి. ఒకే మూలక పరమాణుల ద్రవ్యరాశి మరియు రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి, కానీ వేరు వేరు రకాల మూలకాల పరమాణుల ద్రవ్యరాశులు, రసాయన ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. ఒకే మూలకాలైతే ఒకే విధంగా ద్రవ్యరాశి, రసాయన ధర్మం ఉంటుంది. వేరు వేరు మూలకాలైతే వాటి యొక్క వేరు వేరు ద్రవ్యరాశులు మరియు రసాయన ధర్మాలను కలిగి ఉండడం జరుగుతుంది. నాలుగవ ప్రతిపాదన, విభిన్న మూలక పరమాణువులు ఒక సరళ పూర్ణాంక నిష్పత్తిలో సంయోగం చెంది సంయోగ పదార్థాలను ఏర్పరుస్తాయి. అనగా రసాయన మార్పు అనేది పరమాణువులు భాగాలుగా కాకుండా మొత్తంగా కలవడం లేదా విడిపోవడం వల్ల జరుగుతుంది. ఇక్కడ ఏమన్నాడు? ఫోర్త్ ప్రతిపాదన, విభిన్న పరమాణువులు ఒక సరళ పూర్ణాంక నిష్పత్తిలో సంయోగం చెందితే వచ్చేవి సంయోగ పదార్థాలు. అనగా రసాయన మార్పు అనేది పరమాణువులు భాగాలుగా కాకుండా మొత్తంగా కలవడం లేదా విడిపోవడం వల్ల జరుగుతుందని చెప్పడం జరిగింది. ఐదవ ప్రతిపాదన, భిన్న నిష్పత్తుల్లో సంయోగం చెందే మూలక పరమాణువులు వివిధ సంయోగ పదార్థాలను ఏర్పరుస్తాయి. భిన్న నిష్పత్తుల్లో సంయోగం చెందితే విభిన్న సంయోగ పదార్థాలను ఏర్పరుస్తాయి. ఉదాహరణకు కార్బన్ ఆక్సిజన్తో 1:1 నిష్పత్తిలో 1:2 నిష్పత్తిలో సంయోగం చెందితే 1:1 నిష్పత్తిలో ఒక కార్బన్ ఒక ఆక్సిజన్ 1:1 కార్బన్ మోనాక్సైడ్ ఒక ఆక్సిజన్ 2 ఆక్సిజన్లతోని ఒక కార్బన్ 2 ఆక్సిజన్లతోని కార్బన్ డైఆక్సైడ్లను ఏర్పరుస్తుంది. ఐదవది,
భిన్న నిష్పత్తుల్లో సంయోగం చెందితే భిన్న సంయోగ పదార్థాలు ఏర్పడతాయి. కార్బన్ ఆక్సిజన్ 1:1 కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ ఆక్సిజన్ 1:2 కార్బన్ డై ఆక్సైడ్. పరమాణువులు మరియు అణువులు. ప్రతి పదార్థానికి పరమాణువులు అనేవి పునాదిగా ఉండడం జరుగుతుంది. ప్రతి పదార్థానికి పునాది పరమాణువులే. అంటే పదార్థం అనేది అతి చిన్న పరమాణువులనే అతి సూక్ష్మమైన కణాలతో నిర్మించబడతాయి. అంటే పరమాణువులు అనేవి అతి చిన్న కణాలు. ఇవి పదార్థాలు ఏర్పడడానికి ఉపయోగపడతాయి. అంటే పదార్థాలు అణువులతో నిర్మితమవుతాయి, అణువులు పరమాణువులతో నిర్మితం కావడం జరుగుతుంది. అంటే పదార్థాలనేవి అణువులతో పరమాణువులనే సూక్ష్మమైన వాటితో అణువులు ఏర్పడి ఈ అణువుల నుంచి పదార్థం ఏర్పడడం జరుగుతుంది. 2600 ఏళ్లకు పూర్వమే కణాదుడు అనే శాస్త్రవేత్త 2600 years బ్యాక్ కణాదుడు అనే ఒక భారతీయ ఋషి వైశేషిక సూత్రలో పరమాణువులను గురించి చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఈ కణాదుడి అసలు పేరు కశ్యపుడు. ఈ కశ్యపుడు తన కణ సిద్ధాంతంతో కణాదుడుగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. పదార్థం యొక్క అన్ని రూపాలు అణువులనే చిన్న కణాలతో నిర్మితమై ఈ అణువులే మరల పరమాణువులనే సూక్ష్మమైన కణాలతో నిర్మితమై ఉంటాయి. అంటే పదార్థం అనేది అణువులతో, అణువులనేవి మరల పరమాణులతో నిర్మితమై ఉంటాయని చెప్పడం జరిగింది. పరమాణు అనేది గ్రీక్ వర్డ్ ఓటోమియో అనే నుంచి రావడం జరిగింది. దీని అర్థం విభజించడానికి వీలు లేనిది. పరమాణువు అనగా ఓటోమియో. దీని అర్థం విభజించలేని దాన్నే మనం పరమాణువు అని చెప్పడం జరుగుతుంది. మూలకాలు కూడా పరమాణులతో నిర్మితం అవుతాయా అంటే వివిధ పదార్థాలలో కణాలు రెండు రకాలుగా ఉంటాయి. ఉండడం జరుగుతుంది. ఒకటి పరమాణువులు, అణువులు. కణాలన్నింటిలో పరమాణువులు ప్రాథమికమైనవి. ఇవి సాధారణంగా ప్రకృతిలో ఒంటరిగా దొరుకుతాయి. కొన్నిసార్లు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పరమాణువులతో సంయోగం చెంది అణువులను ఏర్పరుస్తాయి. అంటే ఈ మూలకాలు పరమాణులతో నిర్మితం అవుతాయంటే పరమాణులతోనే నిర్మితం కావడం జరుగుతుంది. వివిధ పదార్థాల్లో కణాలు రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది. పరమాణువులు, అణువులు. కణాలన్నింటిలో అతి ప్రాథమికమైనవి ఏంది అంటే పరమాణువులు. ఇవి ప్రకృతిలో ఒంటరిగా ఉంటాయి లేదా కొన్ని పరమాణులతోని కలిసిపోయి పెద్ద కణాలను ఏర్పరుస్తాయి. వాటిని అణువులు అని చెప్పడం జరిగింది. అణువులు అంటే పరమాణువుల కలయిక వల్ల ఏర్పడ్డవి. పరమాణువులు అనేవి సూక్ష్మమైన విభజించడానికి వీలు లేని కణాలను మనము పరమాణువులు అని చెప్పడం జరుగుతుంది. ఒకే రకమైన పరమాణువులను కలిగి ఉంటే దాని పేరే ఎలిమెంట్ అంటే ఒకే రకమైన పరమాణువులను కలిగి ఉన్న పదార్థమే ఎలిమెంట్. ఒకే రకమైన పరమాణువులు కలిగి ఉంటే ఎలిమెంట్ అనడం జరుగుతుంది. పరమాణువులనే మూల కణాలుగా కలిగి ఉన్న అనేక మూలకాలున్నాయి. ఇనుము, రాగి, జింక్, అల్యూమినియం, వెండి, సిల్వర్, బంగారం ఇవన్నీ పరమాణువులే మూల కణాలుగా ఉంటాయి. పరమాణువులే మూల కణాలుగా ఉండడం జరుగుతుంది. ఆక్సిజన్, నైట్రోజన్లలో ఒకే రకమైన రెండు పరమాణువుల చేర్పడ్డ కణాలు మూల కణాలుగా ఉండడం జరుగుతుంది. ఈ మూలకాలలో ఉండే స్థిరమైన అతి సూక్ష్మమైన కణాలనే మనం ఏమనడం జరుగుతుంది? అణువులు అంటే
పరమాణులచే ఏర్పడిన కణాలు మూల కణాలుగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణకు ఒక సోడియం పరమాణువు ఆక్సిజన్లో 2 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. సోడియం అంటే ఒక సోడియం ఉంటుంది, ఆక్సిజన్ అంటే 2 ఆక్సిజన్ పరమాణువులు ఉండడం జరుగుతుంది. ఒకే మూలక పరమాణువులు కానీ వేరువేరు మూలకాల పరమాణువులు కానీ సంయోగం చెందితే వచ్చేది అణువులు. అణువులు ఎట్లా ఏర్పడతాయి? ఒకే మూలక పరమాణువు కానీ వేరువేరు మూలక పరమాణువులు కానీ సంయోగం చెందితే వచ్చేది అణువులు. వేరువేరు మూలకాలు పరమాణువులు కలిస్తే వచ్చేటివి సంయోగ పదార్థాలు. సంయోగ పదార్థాలు అంటే ఏంది? ఒకే మూలక పరమాణువులు కానీ వేరువేరు మూలక పరమాణువులు కానీ సంయోగం చెందితే అణువులు ఏర్పడతాయి. ఒకే మూలక పరమాణువులు కానీ లేదా వేరువేరు మూలక పరమాణువులు కానీ సంయోగం అంటే కలిస్తే ఏమేర్పడతాయి? అణువులు. అదే వేరువేరు మూలకాల పరమాణువుల కలయిక వల్ల ఏర్పడే వాటిని సంయోగ పదార్థాలు లేదా సమ్మేళనాలు అనడం జరుగుతుంది. అనగా అణువులనేవి మూలకాలలో కానీ సంయోగ పదార్థాలలో కానీ 2 రకాల శుద్ధ పదార్థాలు ఉంటాయి. స్వతంత్రంగా ఉండగలిగి అది ఏ పదార్థానికి చెందుతుందో ఆ పదార్థ ధర్మాలన్నింటినీ ప్రదర్శించే అతి సూక్ష్మమైన కణమే అణువు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకే మూలక పరమాణువులు కానీ వేరువేరు మూలకాలు కానీ కలిస్తే వచ్చేది అణువులు. వేరువేరు మూలక పరమాణువుల కలయిక వల్ల ఏర్పడేటివి సంయోగ పదార్థాలు. ఇక్కడ కాంపౌండ్స్ అనడం జరుగుతుంది. అనగా అణువులనేవి మూలకాలలో కానీ సంయోగ పదార్థాలలో కానీ 2 రకాల శుద్ధ పదార్థాలు ఉంటాయి. స్వతంత్రంగా ఉండగలిగి అది ఏ పదార్థానికి చెందుతుందో ఆ పదార్థ ధర్మాలన్నింటినీ ప్రదర్శించే అతి సూక్ష్మమైన కణమే మాలిక్యూల్, అణువు అని చెప్పడం జరుగుతుంది. హైడ్రోజన్, ఆక్సిజన్లకు ఆ పేరు ఎలా వచ్చింది? ఇక్కడ అడిగితే హైడ్రో అంటే నీరు అని అర్థం. అంటే హైడ్రోజన్ అనేది ఆక్సిజన్తో కలిసినప్పుడు నీటిని ఏర్పరిచే స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీనికి హైడ్రోజన్ అని పేరు పెట్టడం జరిగింది. మరి ఆక్సిజన్కు ఆ పేరు ఎలా వచ్చింది? ఆక్సిజన్ అంటే ఏదైనా ఒక పదార్థము లేదా మూలకం అనేది ఆక్సిజన్తో చర్య జరిపి ఆమ్లాన్ని ఏర్పరిచే గుణాన్ని కలిగి ఉంటుందని, దానికి ఆక్సి అంటే ఆమ్లము అని అర్థము. ఆక్సి అంటే ఆమ్లము, యాసిడ్ అని అర్థం. కాబట్టి ఆమ్లాన్ని ఏర్పరిచే గుణం ఉన్న ఈ వాయువుకు ఆక్సిజన్ అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఆమ్ల లక్షణానికి ఆక్సిజన్కు ఎటువంటి సంబంధం లేదని తర్వాత తెలుసుకోవడం జరిగింది. అప్పటికే ఆక్సిజన్ అనే పేరు ప్రాచుర్యంలోకి రావడం వల్ల ఇక దానికి ఆక్సిజన్ అనే పేరును అలాగే ఉంచడం జరిగింది. హీలియో అంటే సూర్యుడు. హీలియో అంటే సూర్యుడు అని అర్థము. పొలోనియం, కాలిఫోర్నియంలకు కూడా అది కొంతమంది సైంటిస్టుల యొక్క గౌరవార్థము ఐన్స్టీనియం, రూథర్ఫోర్డియం, మెండిలివియం, ఫెర్మియం అని కొంతమంది సైంటిస్టులకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ పేరు మీద కొన్ని మూలకాలకు పేర్లు పెట్టడం జరిగింది. ఇక సంకేతాల గురించి డిస్కస్ చేద్దాం. సింబల్స్ అంటే జాన్ బెర్జీలియస్ అనే సైంటిస్ట్ మూలకం యొక్క పేరును సూచించేటప్పుడు ఏమని చెప్పడం జరిగిందంటే ఇంగ్లీష్ పదంలోని అప్పర్ కేస్ లెటర్ అంటే
పెద్ద అక్షరాన్ని మూలక సంకేతంగా వాడాలని చెప్పడం జరిగింది. ఎవరు? జాన్ బెర్జీలియస్ అనే సైంటిస్ట్ ఏం చెప్పడం జరిగింది? ఒక మూలక సంకేతం అనేది ఆ సంకేతాన్ని పిలిచే ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్గా ఉండాలని చెప్పడం జరిగింది. ఆక్సిజన్ అంటే ఓతో స్టార్ట్ అవుతుంది, క్యాపిటల్ ఓ. హైడ్రోజన్ అంటే హెచ్ అని చెప్పడం జరిగింది. 118 పైగా మూలకాలు ఉండడం జరిగింది. ఈయన బెర్జీలియస్ సూచించిన పద్ధతిని ఉపయోగిస్తే రిపీటెడ్ కావడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్ అప్పర్ కేస్ రాస్తే అన్నిటికీ సేమ్ సిమిలర్గా ఉండడం జరిగింది. తర్వాత ఏం చేయడం జరిగింది? కాల్షియం, క్లోరిన్, క్రోమియం ఈ 3 సి లెటర్తో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ సి అనేది కార్బన్కు ఉండడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సి అంటే ఇవన్నీ కాల్షియం, క్లోరిన్, క్రోమియం అన్ని సితో పిలవాల్సి వస్తుంది. కాబట్టి వీటికి సెకండ్ లెటర్ తీసుకోవాలని, సెకండ్ లోయర్ కేస్ కాల్షియం సిఏ, క్లోరిన్, క్రోమియం అని సెకండ్ అంటే ఫస్ట్ షుడ్ బి క్యాపిటల్, సెకండ్ షుడ్ బి స్మాల్ లోయర్ కేస్గా తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ టేబుల్ 2 మనం చూడాల్సి ఉంటుంది. ప్రతి లెటర్ అంటే హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్, క్లోరిన్ ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్, సెకండ్ లెటర్ లోయర్ కేస్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. కొన్ని అసాధారణ గుర్తులు, కొన్ని ఇక్కడ కృత్యం పట్టిక 4 ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కొన్ని మూలకాలను లాటిన్ నేమ్తో సింబల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సోడియం, నేట్రియం, వెండి, అర్జెంటీనం, ఏజీ, టంగ్స్టన్, వోల్ఫ్రమ్, డబ్ల్యూ, పొటాషియం, కాలియం, కే, కాపర్, క్యూప్రమ్, సియు, బంగారం, ఆరం, ఏయు అని చెప్పడం జరిగింది. ఐరన్, ఎఫ్ఈ, ప్లంబం, లెడ్, పీబీ, పాదరసం, హైడ్రాజినం అంటే హెచ్జి ఇలా లాటిన్ నేమ్స్తో పిలవడం జరిగింది. ఇక్కడ సోడియంకు ఎనియకు సంబంధం లేదు. ఏ అంటే లాటిన్లో నేట్రియం, అర్జెంటీనం అంటే ఏజీ, వోల్ఫ్రమ్ అంటే డబ్ల్యూ, కాలియం అంటే కే, క్యూప్రమ్ అంటే సియు, ఆరం ఏయు, ఫెర్రం ఎఫ్ఈ, ప్లంబం పీబీ, హైడ్రాజినం హెచ్జి అని చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా మూలకాలు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కణాలను మూల కణాలుగా కలిగి ఉండడం జరిగింది. అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ పరమాణువులు కలవడం ద్వారా మాలిక్యూల్స్ ఏర్పడడం జరిగింది. ఇలాంటి మూలకాలకు ఉదాహరణ ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్ అని చెప్పవచ్చు. ఆక్సిజన్ అంటే O2, హైడ్రోజన్ అంటే H2, నైట్రోజన్ అంటే N2. ఉదాహరణకు ఒక ఆక్సిజన్ 2 ఆక్సిజన్ పరమాణువులను కలిగి ఉంటుంది. ఆక్సిజన్ అంటే ఒక ఆక్సిజన్ O2, నైట్రోజన్ N2, హైడ్రోజన్ H2. ఇక్కడ ఒక సాంకేతికత అవసరం. ఆక్సిజన్ సాంకేతికత O2, ఆక్సిజన్ ఫార్ములా 2Oగా ఎందుకు రాయొద్దు అంటే ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం రాస్తున్నాం మనం? ఆక్సిజన్ అనే సంకేతాన్ని దానికి సబ్స్క్రిప్ట్గా 2ను రాయడం జరుగుతుంది. ఇది ఎన్ని పరమాణువులు కలిసి ఏర్పడ్డదో ఆక్సిజన్ అనేది 2 పరమాణువులు కాబట్టి O2. ఇక్కడ ఓజోన్ O3 అని చెప్పడం జరిగింది. ఓజోన్ అంటే O3. ఇక్కడ 3 ఆక్సిజన్స్ కంబైన్డ్ కావడం వల్ల ఏర్పడింది. వాతావరణం యొక్క పై పొరల్లో ఓజోన్ అనే వాయువు సూర్యునికి దగ్గరగా ఉండే అతి నీలలోహిత కిరణాలు అంటే సూర్యుని నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేస్ను భూమి మీదకి రాకుండా మనకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ ఓజోన్లో ఎన్ని ఆక్సిజన్స్ ఉంటాయి? 3 ఆక్సిజన్ సంయోగం చెంది ఓజోన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ అటామిసిటీ అంటే పరమాణుకత. అటామిసిటీ అంటే పరమాణుకత. ఆర్గాన్ AR, హీలియం
He. ఇక్కడ ఇవి జడవాయు మూలకాలు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రేడాన్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రేడాన్. ఇవి 8th గ్రూప్ మూలకాలు ఆర్ 0 గ్రూప్ ఎలిమెంట్. వీటిని ఇనర్ట్ గ్యాసెస్ అనడం జరిగింది. ఇవి ఎటువంటి మూలకాలతో చర్యలో పాల్గొనవు. ఇవి సింగిల్గానే ఉండడం జరుగుతుంది. కాబట్టి వీటి పరమాణుకత 1. అంటే ఇవి వేటితో చర్యలో పాల్గొనవు కాబట్టి సింగిల్ డిజిట్. అంటే వీటి ఆటమ్స్ ఎన్ని ఉంటాయి, దీంట్లో ఒకటే ఆటము స్థిరంగా ఉంటుంది కాబట్టి దీని పరమాణుకత 1. పరమాణుకత 1. ఏక పరమాణుక అణువులు మోనో అటామిక్ మాలిక్యూల్స్ అంటారు. అదే 2 ఉన్నాయనుకోండి వాటిని డై అటామిక్ మాలిక్యూల్స్ అంటారు. డై అంటే పరమాణుకత 2, అందుకే దీని ద్విపరమాణుక అణువు లేదా డై అటామిక్ మాలిక్యూల్ అనడం జరుగుతుంది. ఆర్గాన్, ఏఆర్, హీలియం, సోడియం ఇవి మోనో అటామిక్. నెక్స్ట్ కాపర్, హైడ్రోజన్ H2 2 ఉండడం జరిగింది. ఆక్సిజన్ O2 2, నైట్రోజన్ N2, నెక్స్ట్ క్లోరిన్ Cl2. ఇక్కడ ద్విపరమాణుక అణువులు. ఒక విధంగా మనం అబ్జర్వ్ చేస్తే ఫాస్ఫరస్ ఏముంది, ఫాస్ఫరస్. ఇక్కడ ఫాస్ఫరస్ అనేది P4S8. P4 అంటే చతుపరమాణుక. 8 సల్ఫర్స్ ఉన్నాయి కాబట్టి అష్టపరమాణుక. సింపుల్గా అటామిసిటీ అంటే ఎన్ని పరమాణువులు కలిసి ఒక అణువు ఏర్పడిందో దాని యొక్క పరమాణుకత అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సంయోజకత. ఇది కూడా ఇంపార్టెంట్. సంయోజకత అనగా వ్యాలెన్సీ. సంయోజకత అంటే వ్యాలెన్సీ. ఇక్కడ ఒక పరమాణువు స్థిరంగా మారడానికి అది కోల్పోయే లేదా గ్రహించే ఎలక్ట్రాన్ల సంఖ్యను దాని యొక్క సంయోజకత ఏమనడం జరుగుతుంది, సంయోజకత. అంటే ఒక మూలకము అది స్థిరంగా ఉండడానికి అది కొన్నిసార్లు ఎలక్ట్రాన్లను లాస్ అవ్వడం జరిగింది, కొన్నిసార్లు గెయిన్ కావడం జరిగింది. ఈ లాస్ అయ్యే లేదా గెయిన్ అయ్యే ఎలక్ట్రాన్ల సంఖ్యను దాని యొక్క సంయోజకత అనడం జరుగుతుంది. అయాన్లు అంటే లాస్ అయింది లేదా గెయిన్ అయింది అంటే అది అయాన్గా మారింది. అయాన్ అంటే ఏంది, ఒక పరమాణువు స్థిరంగా మారడానికి అది ఎలక్ట్రాన్లను లాస్ కావడం, కోల్పోవడం లేదా ఎలక్ట్రాన్లను గ్రహించడం వల్ల వివిధ రకాల అయాన్లుగా మారుతాయి. ఈ అయాన్లను రుణావేశాన్ని కానీ ధనావేశాన్ని కానీ పొందుతాయి. రుణావేశితం ఉంటే దాన్ని యానయాన్. యానయాన్ అంటే రుణావేశిత అయాన్. క్యాటయాన్ అంటే ధనావేశిత అయాన్. సోడియం క్లోరైడ్లో మనం అబ్జర్వ్ చేస్తే సోడియం క్లోరైడ్లో సోడియం ప్లస్ Cl మైనస్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ సోడియం క్యాటయాన్. Cl మైనస్ అంటే యానయాన్. Cl మైనస్ అంటే యానయాన్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కొన్ని సాధారణ మరియు బహుపరమాణుక అయాన్స్. 1 యూనిట్ ఉండేది. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ 1గా ఉండడం జరుగుతుంది. కొన్ని సిల్వర్, కాపర్ లాంటి ఇవి డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉండడం జరుగుతుంది. యానయాన్స్ అంటే 1 మైనస్ హైడ్రైడ్ అయాన్, క్లోరైడ్ అయాన్, బ్రోమైడ్ అయాన్, అయోడైడ్ అయాన్. అదే అమ్మోనియం. ఇక్కడ కాపర్ అనేది ఇక్కడ స్టార్ సింబల్ ఇవ్వడం జరిగింది. కాపర్ అనేది కొన్నిసార్లు మోనో ఉండడం జరుగుతుంది, మరికొన్నిసార్లు డై ఉండడం జరుగుతుంది. అంటే 2 ఒకసారి కాపర్ ప్లస్గా మారడం జరుగుతుంది ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి, లేదా 2 ఎలక్ట్రాన్లను కోల్పోవడం ద్వారా కాపర్ +2గా మారడం జరుగుతుంది. నెక్స్ట్ అల్యూమినియం, ఐరన్. ఇక్కడ ఐరన్ కొన్నిసార్లు +3 ఉండడం జరుగుతుంది, కొన్నిసార్లు +3 ఉండడం జరుగుతుంది, కొన్నిసార్లు Fe+3, Fe+2 ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఒక అయాన్ యొక్క సంయోజకత దాని యొక్క ఆవేశ పరిమాణానికి సమానము.
క్లోరైడ్ అయాన్ యొక్క సంయోజకత 1, సల్ఫేట్ అయాన్ యొక్క సంయోజకత 2. ఇక్కడ వివిధ రకాల సంయోజకతలు ఇవ్వడం జరిగింది. సింపుల్గా సంయోజకత అంటే స్థిరంగా మారడానికి అది కోల్పోయిన లేదా గ్రహించిన ఎలక్ట్రాన్ల సంఖ్యను, ఇంకొక మాట చెప్పాలంటే దాని యొక్క గ్రూప్ నంబర్కు ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, పరమాణు ద్రవ్యరాశి అటామిక్ మాస్. అటామిక్ మాస్ పరమాణు ద్రవ్యరాశి డాల్టన్ పరమాణు సిద్ధాంతంలో ప్రతిపాదించిన అతి ముఖ్యమైన భావన పరమాణు ద్రవ్యరాశి. పరమాణు ద్రవ్యరాశి యాక్చువల్లీ పరమాణు ద్రవ్యరాశి అంటే డాల్టన్ ప్రకారం ప్రతి మూలక పరమాణువు నిర్దిష్ట పరమాణు ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. పరమాణువులనేవి చాలా తేలికైనవి, పరిమాణంలో చిన్నగా ఉంటాయి. వాటి ద్రవ్యరాశులను కనుగొనడం ఈ శాస్త్రజ్ఞులకు కష్టమైన. అందుకే ఒక మూలక పరమాణు ద్రవ్యరాశిని ప్రామాణిక ద్రవ్యరాశి గల వేరొక పరమాణు ద్రవ్యరాశితో పోల్చడం వల్ల మాత్రమే వాటి యొక్క ద్రవ్యరాశిని గమనించడం జరుగుతుంది. కార్బన్ 12 పరమాణు యొక్క C12 ద్రవ్యరాశిని ప్రామాణికంగా తీసుకొని ఇతర పరమాణుల ద్రవ్యరాశులను కొలవాలని 1961లో అంతర్జాతీయంగా నిర్ణయించడం జరిగింది. దీని సహాయంతో కార్బన్ 12 దీన్ని ప్రామాణికంగా తీసుకొని వేరొక మూలక లేదా వేరొక పరమాణుల ద్రవ్యరాశులను కొలవాలని అంతర్జాతీయంగా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ వృత్తంలో కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశిని సూచిస్తుంది. ఈ వృత్తాన్ని 12 భాగాలుగా చేస్తే ఒక భాగము 1/12 యొక్క ద్రవ్యరాశిని సూచిస్తుంది. కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశిలో సరిగ్గా 1/12 వంతును ఒక పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా నిర్వచిస్తారు. అంటే కార్బన్ 12ను 12 భాగాలుగా విభజించి ఒక ముక్క అంటే 1/12 వంతును పరమాణు ద్రవ్యరాశి అటామిక్ మాస్ యూనిట్ AMU అనడం జరుగుతుంది. ఒక మూలక పరమాణువు కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశిలో 1/12 భాగం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో తెలిపే సంఖ్యనే ఆ మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశి అనడం జరుగుతుంది. 1/12 ఇంటూ దానినే ఆ మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా పరమాణు ద్రవ్యరాశి అంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది X, ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ పైన అటామిక్ మాస్, దీన్నే మనము ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అంటే ప్రోటాన్లు న్యూట్రాన్లు కలిస్తే వచ్చేది అటామిక్ మాస్. ఓన్లీ ప్రోటాన్ చెప్తే మాత్రము దాన్ని అటామిక్ నంబర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హైడ్రోజన్ది పరమాణు ద్రవ్యరాశి 1, ఎందుకంటే ప్రోటాన్ 1 ప్రోటాన్ ఉంది అండ్ 0 న్యూట్రాన్ ఉంది కాబట్టి అది 1 + 0 1. నెక్స్ట్ కార్బన్ 6 ప్రోటాన్స్ ఉన్నవి, 6 న్యూట్రాన్స్ ఉన్నవి, మొత్తం 12. నెక్స్ట్ వన్ ఇట్లా ఆక్సిజన్ 8 + 8, సోడియం 11 + 12, మెగ్నీషియం 12 + 12, అల్యూమినియం 13 + 14, ఇట్లా అన్ని అటామిక్ మాస్లు ఇవ్వడం జరిగింది. పరమాణు ద్రవ్యరాశి అనేది 2 ద్రవ్యరాశుల రెండిటి యొక్క నిష్పత్తి కాబట్టి దీనికి పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాలు ఉండవు. అటామిక్ మాస్ యూనిట్కి అసలు ప్రమాణాలు ఉండవు. అంతర్జాతీయంగా IUPAC వాళ్ళు చేసిన సూచనల మేరకు ద్రవ్యరాశిని వ్యక్తపరచడానికి మనం AMUకు బదులు ఏకీకృత ద్రవ్యరాశి యూనిఫైడ్ మాస్ యూని ఉపయోగిస్తున్నాం. యూనిఫైడ్ మాస్ యూని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్లు కలిస్తే వచ్చేది వాటర్. అన్ని నీటి అణువులు ఒకే రకంగా ఉంటాయి. ఏదో ఒక సంఖ్యలో హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే
అప్పుడు నీటి అణువులు వస్తాయా? లేదా నీటి అణువులన్నీ ఒకేలాగా ఉండాలంటే హైడ్రోజన్, ఆక్సిజన్ తప్పకుండా ఒక స్థిర సంఖ్యలో కలవాలా? లేకపోతే ఏర్పడవా? అనే ప్రశ్నలకు ప్రతి నీటి అణువులో 2 హైడ్రోజన్ పరమాణువులు H2O 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 అంటే ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి ఇక్కడ? 1 ఆక్సిజన్, 2 హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్ ఉండడం జరిగింది. ఇక్కడ ఒక ఆక్సిజన్ 2 హైడ్రోజన్స్ ఉండడం జరిగింది.